పనిముట్ల ధరలు పెంచాలని సరఫరాదారులు కోరగా కాంట్రాక్ట్ మధ్యలో పెంచడం కుదరదని మంత్రి స్పష్టం చేశారు. రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి మరోసారి మభ్యపెట్టి మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. అందరికీ ఇస్తారో లేదో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులను ప్రజలను రేవంత్ మోసం చేస్తారని అభినవ గ్లోబల్స్ బిరుదు ఇవ్వాలని విమర్శించారు. ప్రజలకు తప్పుదోవ పట్టించేందుకే బీఆర్ఎస్ విలీనమంటూ కొత్త రాగం ఎత్తుకున్నారని పలుచోట్ల నిరసనలు తెలిపారు. ప్రయత్నం పార్టీలు వేరు, ప్రభుత్వాలు వేరు, అంతే. కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, కానీ వీళ్ళిద్దరి వైఖరి ఒకటే. రేవంత్ రెడ్డి తన స్థాయిని వ్యాఖ్యల్ని 13 హామీలు అమలు చేస్తా అన్నాడు హరీష్ రావు. నువ్వు 6 గ్యారెంటీలు 13 హామీలు నువ్వు చేసింది ఏందో ఒక బస్సు ట్రిప్ తప్ప, ఓ ఉచిత బస్సు తప్ప నువ్వు ఏది సంపూర్ణంగా చేయలేదు. కొన్ని మొదలే పెట్టలే. 6 గ్యారెంటీలు 13 హామీలు 100 రోజుల్లో చేస్తా అన్నవి 15 ఆగస్టు అంటే 200 రోజులకు పైన అయిపోయింది. ఆయన హరీష్ రావు అట్లా నేను సవాల్ విసిరిండు కాబట్టే దీని తరకొర రుణమాఫీ చేసినావు. 30% 40% మందికి అయింది.